టీమిండియా స్టార్ క్రికెటర్ సంజు శాంసన్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్లో సంజు ప్రదర్శనను ఆకాశానికెత్తేశారు. జట్టుకు అత్యంత అవసరమైన కీలకమైన నాకౌట్ మ్యాచ్ల్లో శాంసన్ చూపించిన ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, పట్టుదల అతన్ని ఒక నిజమైన ఆటగాడిగా నిలబెట్టాయని మోదీ కొనియాడారు. కేరళం రాష్ట్రంలో ఈ నెల 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం కేరళం రాష్ట్రంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగానే అదే రాష్ట్రానికి చెందిన క్రికెటర్ సంజు శాంసన్ పై ప్రశంసలు కురిపించి అభిమానులు, ఓటర్ల మనసులు గెలుచుకున్నారు ప్రధాని మోదీ. అసలు మోదీ ఏమన్నారంటే, ప్రస్తుతం క్రికెట్ సీజన్ నడుస్తుంది. సంజు శాంసన్ ప్రదర్శనలో మనం తరచూ చూసే విధంగానే వరల్డ్ కప్లోనూ చూశాం. టోర్నమెంట్లో ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయో, నాకౌట్ దశలు వచ్చాయో అప్పుడు అతని ప్రదర్శన అకస్మాత్తుగా శిఖర స్థాయికి చేరుకుంది. మొదటి నుంచి చివరి వరకు అతని ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, వేగం పెరుగుతూనే వచ్చాయి. ఇది ఒక నిజమైన ఆటగాడి గుర్తింపు. జట్టుకు అత్యంత అవసరమైనప్పుడు అతను తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడు అని మోడీ కొనియాడారు. ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఈ లక్షణాలు ఉండాల్సిందేనని, అప్పుడే విజయం మన ముంగిటకు వస్తుందని ప్రధాని చెప్పారు. భారత జట్టుకు అవసరమైనప్పుడల్లా ఓ గొప్ప ఆటగాడు రాణిస్తాడని, సంజు శాంసన్ కూడా అదే చేశాడని మోదీ ప్రశంసించారు. ఇదే సమయంలోనే కేరళం రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలకు కూడా మోదీ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఓటింగ్ రోజున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఇంటిని చేరుకోవాలని సూచించారు. మీ అంకితభావం అత్యంత ముఖ్యమన్నారు. విజయం కోసం అదనంగా పనిచేయాలని కోరారు. సంజు శాంసన్ తరహాలను పనిచేసి బీజేపీని గెలిపించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సొంత రాష్ట్రంలో సంజు శాంసన్కు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో సంజును ప్రశంసించిన మోదీ అభిమానుల మనసులు గెలుచుకున్నారు. అయితే శాంసన్ను మోదీ ప్రశంసించడంపై ఓ వైపున ప్రశంసలు వస్తుంటే మరోవైపున విమర్శలు కూడా వస్తున్నాయి. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాని మోదీ క్రికెటర్లను పావుగా వాడుకుంటున్నారని, మరీ ఇంత నీచమా అని సీఎం పినరయ్ విజయన్ నేతృత్వంలోని అధికార సిపిఐ-సిపిఎం కూటమి, ప్రతిపక్ష కాంగ్రెస్ వంటి పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ రాజకీయాలను పక్కన పెడితే టీ20 ప్రపంచ కప్లో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో సంజు శాంసన్ అద్భుతంగా అన్న సంగతి తెలిసిందే. టోర్నీ ఆరంభంలో తడబడిన కీలకమైన మ్యాచ్లో అదరగొట్టాడు. వర్చువల్ క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్తో మ్యాచ్లో అజేయంగా 97 పరుగులు, ఇంగ్లాండ్తో సెమీఫైనల్లో 89, న్యూజిలాండ్తో ఫైనల్లో 89 పరుగులు చొప్పున చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా శాంసన్ ఈ టోర్నమెంట్లో 5 ఇన్నింగ్స్లో 80.25 సగటుతో 199.37 స్ట్రైక్ రేట్తో 321 పరుగులు సాధించాడు. ఇందులో 27 ఫోర్లు, 24 సిక్స్లు ఉన్నాయి. దీంతో అతను ఈ టీ20 ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన 3 ఆటగాడిగా నిలిచాడు. ఒకే టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా 2014లో విరాట్ కోహ్లీ సాధించిన 319 పరుగుల రికార్డును కూడా శాంసన్ అధిగమించాడు. దీంతో ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.